ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకొని సో మొత్తం కూడా ఎటువంటి దౌర్జన్యాలకు అక్రమాలకు రౌడీయిజానికి కూడా పాల్పడింది. ఇంతకుముందే మనం చూసాం కూడా కాకినాడ పోర్టుకి సంబంధించి కూడా అక్కడ మాఫియా లాగా చెలరేగిపోయి దౌర్జన్యంగా వాటాలు కూడా రాయించుకున్న పరిస్థితి బలవంతంగా. సో ఇప్పుడు ఇదే తరహాలో విశాఖలో కూడా ఈ విధంగానే ప్రవర్తించింది అని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా బలవంతంగా ప్రాజెక్టులు అలాగే భూములు కూడా రాయించుకున్నారు. వైసీపీ పాలనలో ఎక్కడా కూడా పాలన జరగలేదు, రౌడీయిజమే రాజ్యమేలింది అని చెప్పి తేటతెల్లమవుతుంది. వివరాలు చూద్దాం. అధికారాన్ని ఉపయోగించుకొని ఇన్ని అరాచకాలు చేయొచ్చా? భయం బెరువు లేకుండా చెలరేగిపోవచ్చా? ప్రభుత్వంలో ఉన్నవారే మాఫియా తరహాలో బెదిరింపులకు దిగొచ్చా? అంటే ఏపీలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇవన్నీ జరిగాయి. 1 కాదు 2 కాదు లెక్కలేనని అరాచకాలు సాగాయి. ప్రధానంగా 5 ఏళ్ల పాలనలో కాకినాడను కొల్లగొట్టారు. విశాఖపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్ని కైవసం చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెదిరించి భూములు ప్రాజెక్టులు లాక్కోవడం విశాఖపట్నం నుంచి మొదలైంది. తొలి ప్రయత్నంగా ఓ ఎన్ఆర్ఐ ఇంటికి కడపకు చెందిన కొందరు వెళ్లి తుపాకీతో బెదిరించారు. 100 కోట్ల విలువైన భూమిని వివాదంలోకి లాగకుండా ఉండాలంటే 10 కోట్లు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. దానికి నిరాకరించడంతో వైసీపీ ప్రభుత్వం ఆ భూమి స్వాధీనానికి చర్యలు తీసుకుంది. వెరసి ఆ బెదిరింపులకు సర్కార్ పెద్దల ప్రత్యక్ష సహకారం ఉంది అని అప్పుడే స్పష్టమైంది. కాకినాడపై పడి సెజ్ పోర్ట్లు లాటరైట్ బియ్యాన్ని మింగేసిన వైసీపీ పెద్దలు పెద్దాపురం రామేశం మెట్టలో 850 ఎకరాల్లో విస్తరించిన కొండల్ని సైతం పిండేసి గుల్ల చేశారు. 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా గ్రావెల్ తవ్వకాలు జరిపి 850 కోట్లకు పైగా లూటీ చేశారు. విశాఖ రిషికొండలో ఎకో టూరిజం ప్రాజెక్టు పేరుతో ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్స్ పైన వైసీపీ పెద్దల కన్నుపడింది. ఇక అంతే డెవలపర్లను బెదిరించారు. ప్రాజెక్టుల కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేదు అనే కారణం చూపించి లీజు రద్దు చేస్తామని లొంగ తీసుకున్నారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ భూములను ప్రాజెక్టులను బలవంతంగా కైవసం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, విశాఖలో వైసీపీ ఒక మాఫియా లాగా చెలరేగిపోయి దౌర్జన్యంగా భూములను అలాగే ప్రాజెక్టులను బలవంతంగా రాయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రాష్ట్రంలో అనేక చోట్ల అనేక మందిని బెదిరించారు. ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టు వ్యవహారం బయటకు రావడంతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విశాఖలోనే తాగేసి విశాఖలో అనేక ప్రాజెక్టులు భూములు స్వాధీనపరుచుకున్నారు. సో దీనికి బెదిరింపులు, అధికారం, వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల వీటిని వినియోగించి వైసీపీ హయాంలో అనేక స్వాధీనం చేసుకున్నారు. అందులో బే పార్క్ ఉంది, రామానాయుడు స్టూడియోలో ఉన్నటువంటి వాటాలను కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి రాడిసన్ హోటల్ ఉంది, ఆ హోటల్లో కొంత వాటాను తీసుకోవడం జరిగింది. అలాగే బమిడికలొద్దిలో రోలుగుంట సమీపంలో, నాతవరం సమీపంలో ఉన్నటువంటి బమిడికలొద్దిలో ఉన్నటువంటి అక్కడ మైన్స్ ను కూడా అప్పుడు భారతీయ సిమెంట్స్ ఇక్కడ నుంచి తరలించారు. దాని వెనక కూడా వైసీపీ పెద్దల హస్తం ఉంది. సో అక్కడ ఉల్లంఘనలు చేశారు. అయితే ప్రతి విషయంలో కూడా ఇదే చేశారు. ఇవే కాకుండా విశాఖ నగరంలో అనేక చోట్ల ఈ ప్రాజెక్టులు ఒకటే కాకుండా అనేక చోట్ల భూములను కూడా ఇదే తరహాలో బెదిరింపులు పాల్పడి ఆ భూముల్ని తిరిగి వాళ్ళు రాయించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం బే పార్క్ విషయానికి వస్తే, సో ఇది ఎకో టూరిజం పేరుతో గతంలో తీసుకోవడం జరిగింది. దాన్ని ఒక కంపెనీ సహకారంతో, ఇప్పుడు ఉన్నటువంటి ఒక కంపెనీ సహకారంతో ఏదో హెట్రో డ్రగ్స్ వారి సహకారంతో దాన్ని స్వాధీనపరుచుకొని ఇప్పుడు ప్రస్తుతం అయితే వైసీపీ పెద్దల చేతుల్లోనే ఉంది. అలాగే రామానాయుడు స్టూడియోలో కొంత స్టూడియో ఉంది, మిగతా భూమి ఖాళీగా ఉంది. ఆ భూమి పైన కూడా బెదిరింపులు పాల్పడ్డారు. సో అదే విషయాన్ని అప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అయితే దాన్ని ప్లాట్లుగా మార్చి సో సగం ప్లాట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. విఎంఆర్డీఏ నుంచి ఎలాంటి అప్రూవల్స్, అంటే దీనికి సంబంధించి కన్వర్షన్ చేయకుండా కూడా ప్లాన్ అప్రూవల్స్ వీటికి అనుమతులు పొందారు. అయితే అప్పట్లో దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు పూర్తి స్థాయిలో దాని మీద కేసు వేయడంతో అక్కడ ప్రస్తుతానికి అది నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే రాడిసన్ బ్లూకి సంబంధించినంత వరకు అది విఎంఆర్డీఏ స్థలం, దానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులతో పాటుగా సిఆర్జెడ్ నామ్స్ అన్ని కూడా వర్తిస్తాయి. వీటి విషయంలో కొంత అడ్డంకులు పెట్టి అక్కడ ఉన్నటువంటి దీంట్లో కూడా ఒక 50% వాటా వాళ్ళు తీసుకున్నారనేది ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా విశాఖ నగరంలో చాలా చోట్ల భూములను కూడా ఇదే తరహాలో ఇప్పుడు భీమిలి పరిసర ప్రాంతాల్లో భూములను ఇలాగే కొంతమంది ఇవ్వకపోతే వాళ్ళని బెదిరించి కొంతమందిని ఇబ్బంది పెట్టి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కొక్కరిగా ఫిర్యాదు చేస్తే మాత్రం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రభుత్వం ఇంకా తదుపరి ఫిర్యాదులు వస్తే ఎలా చర్యలు తీసుకుంటుందని చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.